సో హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మహాబలిపురంలోని అన్ఫినిష్డ్ రాక్ కట్ టెంపుల్ ఏదైతే ఉన్నదో ఇది చాలా మూల సూత్రాలను పొందుపరుచుకొని ఉందన్నమాట. అంటే మన ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక గృహానికి సంబంధించినటువంటి పిల్లర్స్ ఏ రకంగా ఎలా అవ్వాలి, సరి సంఖ్యలో పిల్లర్స్ ఎందుకు ఉండాలి, గర్భంలోకి పిల్లర్ పడకుండా ఉండాలంటే ఏ రకమైన ప్రణాళిక తీసుకోవాలి అనే ధర్మాన్ని చెప్పారు. ఇది యాక్చువల్గా కృష్ణ మండపానికి నార్త్గా ఉంటుందన్నమాట. ఇది ఒక లార్జెస్ట్ కేవ్ టెంపుల్స్ అన్నమాట. ఎవరి పల్లవాస్ హయాంలో లార్జెస్ట్ కేవ్ టెంపుల్ ఏంటంటే ఇదేనమాట. ఇది పరమేశ్వర వర్మన్ అని 670 నుంచి 700 సంవత్సరంలో, అంటే 6 నుంచి 7వ శతాబ్దంలో పరిపాలించినటువంటి పరమేశ్వరన్ అనేటటువంటి ఆధ్వర్యంలో ఈ యొక్క అతని పీరియడ్లో ఈ యొక్క మమల్లా స్టైల్ కేవ్ టెంపుల్స్ జరిగినాయి అన్నమాట. అంటే ఇది రాక్ కట్ స్టైన్ అనమాట. అంటే మనం విడిగా స్తంభాలు ఇవన్నీ తయారు చేసి ఫిక్స్ చేసింది కాదు. ఆ యొక్క కొండనే తొలిచి చేయడం అని చెప్తారు కదా, ఆ రకంగా చేశారు. ఈ యొక్క ఫెకేడ్ ఏదైతే ఉందో దీని వెనకాల మనకి ప్రదక్షిణాక్రమంగా తిరిగేటటువంటి ఇది చేయలేదు అని చెప్తున్నారు. అందుకే దీని అన్ఫినిష్డ్ అని చెప్పారు. ఒక హరా ఎలిమెంట్స్ అనే సిరీస్ని ఇందులో పొందుపరిచారని చెప్తారు. స్పెసిఫిక్గా ఆర్కిటెక్చర్ దేవాలయ వాస్తు మీద ఉన్న వాళ్ళకి ఈ పదాలు ఎక్కువ ఉంటుంది. ఈ పిల్లర్స్ యొక్క గొప్పదనం ఏంటంటే వ్యాల ఓవర్ ద ఫలక అండ్ బిలో ద కపోటా అని చాళుక్య సంబంధించినటువంటి శైలిని యొక్క పిల్లర్స్లో పొందుపరిచారు అని చెప్పారనమాట. దీన్ని పంచపాండవ మండప అని చెప్తారనమాట. సో ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ థింగ్. కమ్ ఒకసారి నన్ను నాతో పాటు చూపెట్టిన ఆయన. మీరు ఇది చూసినప్పుడు ఒక అన్ఫినిష్డ్ ఇదనమాట. లోపల ఒక ఫెకేడ్ అనేది ఉందన్నమాట. అంటే ఒక గర్భం అనేది లోపల ఉంది. ఆ గర్భం ముందర ఒక వరండా లాగా ఒక సిరీస్ ఆఫ్ పిల్లర్స్ ఉన్నాయి, ఆ బయట ఒక సిరీస్ ఆఫ్ పిల్లర్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ పిల్లర్స్ అవుట్ స్పేసెస్ ఇస్ ద కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అనేది ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ ఎందుకు చెప్పారంటే సరి సంఖ్యలో పిల్లర్లు ఇంటి పారుకి ప్యారలల్గా వేయడం ద్వారా 2 స్తంభాల మధ్య ఒక ఖాళీ స్థలం వస్తుంది, 2 స్తంభాల మధ్య ఒక ఖాళీ స్థలం వస్తుంది. అలాగే ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 స్తంభాల కూర్పు తీసుకునేటప్పుడు 7 ఖాళీలు వచ్చినాయి అనమాట. అందులో యొక్క 1, 2, 3 ఆ యొక్క మధ్య గర్భం తాలూకు ఎంట్రీ మధ్యలో వచ్చిందనమాట. దట్స్ ఇంపార్టెంట్. అంటే ఇందులో మనం ఈవెన్ పిల్లర్స్ కాకుండా ఆడ్ పిల్లర్స్ వేసినట్టయితే ఆ గర్భం మధ్యగా మనకి స్తంభం వచ్చి ఉండేది. సో ఆ ఈవెన్ నెంబర్ అనేది అక్కడి నుంచి వచ్చింది మిత్రులారా. మన కర్మ బాగోక ఈ 40-50 ఏళ్లలో ఇప్పుడున్న వాస్తు సిద్ధాంతుల తత్వాన్ని అర్థం చేసుకోకుండా ఆ సరిసంఖ్య అనేదాన్ని ఇంటి యొక్క గుమ్మాలు సరిసంఖ్యలో ఉండాలి, కిటికీలు సరిసంఖ్యలో ఉండాలి అనేటటువంటి నానుడు తీసుకొచ్చారు మిత్రులారా. సో అక్కడ మీరు ఆల్రెడీ చూడండి, ఇది అన్ఫినిష్డ్ టెంపుల్ అన్నాం. ఎందుకు? గర్భం ఎదురుగా మెట్లు ఉండాలి, కానీ అక్కడ ఒక రాక్ ఉంది చూసారా, అది ఇన్కంప్లీటెడ్గా ఉంది. అక్కడ ఇంకా మెట్లు చెక్కాలి. కానీ ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళకి ఒక కాన్సెప్ట్ తెలియక నడకలు ఎలా నడిపిస్తున్నారండి, అలా నడిపిస్తున్నారు. బట్ నడకలు అనేవి ఇలా నడిపించాలి. దిస్ ఇస్ ద ఎంట్రీ టు దిస్ రాక్ కట్ టెంపుల్ అనమాట. ఓకేనా? ప్లీజ్ కమ్. No. See, this is the unfinished cut temple. Actually ఈ మెట్లు ఇక్కడ కాదు, యాక్చువల్లీ మెట్లు అక్కడ చెక్కి గర్భానికి ఎదురుగా నడిపించాలి. బట్ ద ఆర్కియాలజిస్ట్ డిడెంట్ నో ద కాన్సెప్ట్స్. బట్ ఈ నడకలు నడకూడదు ఇక్కడ. కమ్. కంప్లీట్గా కొండ నుంచి చెక్కబడినటువంటి ఈ దీంట్లో దిస్ ఇస్ ద ఫెకేడ్, ఇది గర్భం. ఈ గర్భం తాలూకు పిల్లరు ఈ యొక్క పిల్లర్తో ఎలానే అయింది, ఈ పిల్లర్తో ఎలానే అయింది. అంటే ఈ యొక్క గర్భానికి అనుకూలంగా ఈ యొక్క పిల్లర్స్, అదే రకంగా ఈ యొక్క పిల్లర్స్ చూడండి, ఈ పిల్లర్తో ఎలానే అయింది.
ఆ యొక్క రాక్ కట్ వాళ్ళ ఆ పిల్లర్తో ఎలానే అయిందనమాట. సో దేర్ ఆర్ యాక్చువల్లీ ఈవెన్ నెంబర్ ఆఫ్ పిల్లర్స్ 1 2 3 4 5 6 7 and 8. These 8 pillars, and there is a support for this veranda. ఈ యొక్క స్పాన్ కి ఇది ఖచ్చితంగా తీసుకున్నారు, రాక్ కట్ నుంచి చేశారు. సో దీస్ ఆర్ అలైన్డ్. ఇఫ్ యు సీ దీస్ పిల్లర్ ఈజ్ అలైన్డ్ విత్ దిస్ వాల్ అండ్ దీస్ పిల్లర్స్ ఆర్ అలైన్డ్ విత్ దిస్ వాల్. అండ్ ఈ యొక్క పిల్లర్ ఏదైతే ఈ యొక్క మంటపం యొక్క కార్నర్ ఏదైతే ఉన్నదో, అంటే దిస్ ఇస్ ద నార్త్ వెస్ట్, నార్త్ మంటపం అనుకునేప్పుడు దిస్ పిల్లర్ ఈజ్ అలైన్డ్ విత్ దిస్ వన్. అండ్ సి ఇమాజిన్ దేర్ ఈజ్ ఎ పిల్లర్ హియర్. సో అది దీనికి అలైన్ అయింది అనమాట. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు 8 పిల్లర్స్ అంటే ఈవెన్ నెంబర్ 8. ప్లీజ్ ఇది గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నామో తెలుసుకోండి. ఈవెన్ నెంబర్ 8 వచ్చింది. సో తద్వారా ఈ 2 పిల్లర్ల మధ్య ఒక స్పేస్ ఉంది. దిస్ ఈజ్ అనదర్ స్పేస్ 2 3 and in the same way 1 2 3 and this is the central space. That means 3 3 4. ఇది మంటపం యొక్క గర్భం. గర్భానికి మధ్యలో పిల్లర్ పడకుండా ఉండే విధంగా ఉండడానికి ఇక్కడ ఈవెన్ పిల్లర్ తీసుకున్నారు. ఆడ్ పిల్లర్స్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ పిల్లర్ పడి ఉండేదండి. ఓకేనా? సో ఫర్ డిపిక్టింగ్ దిస్ సైన్స్ దే హ్యావ్ కార్వ్డ్ ఆల్ దీస్ థింగ్స్. అందువల్ల సరి సంఖ్య అనేది కిటికీలకి చెప్పలేదు, సరి సంఖ్య అనేది గుమ్మాలకి చెప్పలేదు, సరి సంఖ్య అనేది గుమ్మాలు కిటికీలు కలిపిన దానికి చెప్పలేదు అనమాట. ఓకే, ఇట్స్ ఫర్ ప్రొటెక్టింగ్ ద బ్రహ్మస్థాన, ఫర్ ప్రొటెక్టింగ్ ద బ్రహ్మం. సి దిస్ ఈజ్ ద గర్భం అనుకునేటప్పుడు. అండ్ సి ఇది ఒక అన్ఫినిష్డ్ సో ఒక అన్ఫినిష్డ్గా ఇది చేశారు. యాక్చువల్గా ప్రదక్షిణంగా చేయాలి, బట్ వాళ్ళ యొక్క పీరియడ్ అంటే 6వ శతాబ్దంలో 7వ శతాబ్దంలో కట్టిన దానికి ఒక విట్నెస్. దానిలో నేను లోపలికి వెళ్ళి కూర్చుంటాను, నన్ను వచ్చాయి. సో see, it's beautiful. It's a pyramid shape. Come, it's a pyramid shape, and this is the garbha, and I'm sitting over here. This garbha, I am feeling, I'm experiencing the vibration of this cave. ఒక న్యాచురల్గా ఒక కొండను తొలిచి ఈ యొక్క నేను చెప్పినటువంటి ధర్మాన్ని ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. నా ఎదురుగా ఏ రకమైన పిల్లర్ లేదు. నా కెమెరా చూపెట్టు. ఎందుకు అది ఈవెన్ పిల్లర్స్ చేయబట్టలేదు. ఆడ్ పిల్లర్స్ అయితే ఖచ్చితంగా ఒక సెంటర్ అయ్యింది నానా. ఓకే, అండ్ ఓకే, సో కాస్త మా అబ్బాయి నాకు తోడుగా ఉన్నాడు. ఇటు కోటేశ్వరరావు గారు, బాబీ గారు అటు వెళ్ళారు. సీ ద అలైన్మెంట్, సో దిస్ ఈజ్ ద రహస్య. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.